తిరుమలలో పెట్రోల్ డీజిల్ కొరత ఉండటంతో వాహనాలు సరిగ్గా లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ పూర్తిగా ఖాళీ కావడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాహనాలతో వచ్చిన భక్తులు బంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో పెట్రోల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఏపీలో యుద్ధ ప్రభావం కారణంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో మరింత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఈ కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. తిరుమలలో ప్రధానంగా 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ 2 పెట్రోల్ బంకుల్లో కూడా నిన్నటి నుంచి కూడా ఈ పెట్రోల్ డీజిల్ లేకుండా భక్తులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్న పెట్రోల్ బంకు పడుతున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, పెట్రోల్ బంకులో డీజిల్ అదేవిధంగా పెట్రోల్ లేకపోవడంతో ఇక్కడ నో స్టాక్ బోర్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పెట్రోల్ బంకుకు సంబంధించిన సిబ్బంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే పరిస్థితి ఒకసారి మనం చేసే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి కొరత ఉంది, ఎలాంటి తిరుమల? ఈరోజు ఉదయం 10 గంటలకి డ్రై అయింది సార్. నిన్న లోడ్ ఇవ్వలేదు మాకు కడప నుంచి. 2 రోజులు వరుసగా 2 లోడ్లు వచ్చినాయి. నార్మల్గా అయితే వాళ్ళు ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక లోడ్ ఇస్తారు. పిల్గ్రిమ్ సెంటర్ కాబట్టి గురువారం ఇచ్చారు, శుక్రవారం ఇచ్చారు. నిన్న మాత్రం లోడ్ ఇవ్వలేదు. తిరుమలలో ప్రధానంగా 2 పెట్రోల్ బంకులు కూడా పూర్తిగా ఈ డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు పూర్తిగా కొరత ఏర్పడింది. ఇంకా కడప నుంచి ఇక్కడ పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కూడా రావాల్సిన పరిస్థితి, కానీ అక్కడ కూడా స్టాక్ అనేది కొరత ఉంది. దీంతో కడప నుంచి కూడా ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా విజయవాడని కూడా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మరి ఇక్కడ పెట్రోల్ బంకు ఈరోజుగా రాత్రికి కానీ రేపు కానీ వస్తున్నాను, కానీ తిరుమలకు వచ్చే వరకు కూడా ఈ స్టాక్ వస్తుందా లేదా అనేది ఇక్కడ సందిగ్ధంలో ఉంది. ఏదేమైనా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా తమ సొంత వాహనాల్లో కావచ్చు ట్యాక్సీల్లో కావచ్చు వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ తిరుమలలో పరిస్థితిని చూసుకొని అదేవిధంగా పూర్తిగా ఇంధనం స్టాక్ పెట్టుకొని కూడా రావాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా మనకి దాదాపు 70 నుంచి 70,000 మందికి పైగా లక్ష వరకు కూడా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. దీంట్లో అధిక భాగం కూడా దాదాపు 40,000 నుంచి 50,000 మంది భక్తులు తమ వాహనాల్లోనే ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు కొరత ఏర్పడడం వల్ల భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొనింది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుంచి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ప్రజలను పెట్రోల్ కష్టాలు వెంటాడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో గత 2 రోజులుగా పెట్రోల్ డీజిల్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక వంట గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యవసర సేవల వినియోగం కోసం ప్రతి బంకులో తప్పనిసరిగా డీజిల్ పెట్రోల్ నిల్వలు అందుబాటులో ఉంచాలి. కానీ కనీస అవగాహన లేని బంక్ యజమానులు ఆ నిబంధనలు సైతం తుంగలో తొక్కి డీజిల్ లేదని చేతులెత్తేశారు. ఈ విషయంపై ఎంఆర్ఓను వివరణ కోరగా అత్యవసర సేవలకు కావలసిన నిల్వలు ఎప్పటికప్పుడు చెక్ చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ చమురు కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్ డీజిల్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడలోనూ ఇదే పరిస్థితి. ఇటు అనకాపల్లి, ఎన్టీఆర్, కర్నూలు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే సమస్య తీవ్రమైందనే విమర్శలు వస్తున్నాయి.